నా పేరు లావణ్య. తాడేపల్లి మండలం కృష్ణాయపాలెం గ్రామం మాది. మా ఊర్లో మా మేనత్త గారు ఉన్నారు. నాకు మగబిడ్డ కావాలక్క అని నేను చాలాసార్లు ఆమెను అడిగినప్పుడు ఇసాగయ్య గారి దగ్గరికి నమ్మకంతో రమ్మ, నీకు ఖచ్చితంగా పుడతారంటే, నీకేమన్నా పిచ్చా ఏంటి, అన్ని చర్చిలు అట్లా తిరగకూడదు, మనం ఎక్కడ బాప్తీసం పొందామో అక్కడే నువ్వు పోరాడాలి, నువ్వు ఎందుకు అట్లా అన్ని చర్చిలు తిరుగుతున్నావు అక్క, అట్లా వెళ్ళకూడదు అంటే, అమ్మ కాదురా, నాతో పాటు ఒక్కసారి వచ్చి చూడు ఇసాగయ్య గారి దగ్గరికి, నీకు పుట్టపోతే నన్ను అడుగు అని అందే. నేను అక్కని చాలా తిట్టాను, అలా వెళ్ళకూడదు అక్క, ఎక్కడికి పడితే అక్కడికి, ఏ ప్రార్థనకి వెళ్ళకూడదు, మనం ఎక్కడ బారుమనసు పొందామో అక్కడే పోరాడాలి అని నేను వాదించాను. అయినా నన్ను బలవంతంగా తీసుకొచ్చిన తర్వాత నేను ఇసాగయ్య గారితో, అయ్యా మా అమ్మకి మేము ముగ్గురు ఆడపిల్లలము, నాకు మళ్ళీ ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది, నాకు మగపిల్లడు కావాలి అని నేను అడిగాను. పుట్టునుగాక వెళ్ళు అన్నారు. నేను అదే నమ్మకంతో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా ఊర్లోనే నాకు నార్మల్ డెలివరీ అయింది. నాకు చక్కటి మగబిడ్డను ఇచ్చాడు దేవుడు. ఇదేనండి నా బిడ్డ. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించునుగా.